ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బాకీ పడిందన్నారు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి. అన్ని వర్గాలను హస్తం పార్టీ నిలువునా మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ మోసాలను ప్రతి ఇంటికి వివరిస్తూ బాకీ కార్డులను పంపిణీ చేయాలని గులాబీ శ్రేణులకు సూచించారు. ఈ మేరకు కాంగ్రెస్ బాకీ కార్డును మంద సంజీవరెడ్డి విడుదల చేశారు. ఆరు గ్యారెంటీలు అమలు పైన అనుకున్నాం. దాంతో పాటు నిన్ననే మరి హైకోర్టులో 42% బీసీ రిజర్వేషన్ పైన కేసు ఉంటే ఆ కేసును కూడా కొట్టేయడం జరిగింది. కాబట్టి దాని మీద కూడా ముందు మాట్లాడి తర్వాత 6 గ్యారెంటీల మీద మాట్లాడదామని చెప్పి అనుకోవడం జరిగింది. మనం గతంలో కూడా లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా మనం అనుకున్నాం. లాస్ట్ ప్రెస్ మీట్ 1-2 దసరా గంట ముందు కానీ ఆ ముందు మాట్లాడడం మనం డిస్కషన్ చేసినాం. మీరు కూడా క్వశ్చన్ చేశారు. ఇప్పుడు చట్టబద్ధత లేని జీవోలు తీసుకొచ్చి మరి తెలంగాణ రాష్ట్రంలో మరి అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీసీలను మరొకసారి మోసం చేసిందనే విషయాన్ని మరి మనం గతంలో చెప్పినాం. మళ్ళీ నిన్నది హైకోర్టు కూడా రుజువైంది. ఎప్పుడైతే 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని బీసీల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే